ఎవడయ్యా అసలు మీకు ఉద్యోగం ఇచ్చింది? మీరు పోలీసులా, టెర్రరిస్టులా అని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో తిరగకుండా తనను అడ్డుకునేందుకు 2000 మంది పోలీసులు వచ్చారని, ఇదే శ్రద్ధ ప్రజల రక్షణలో చూపించుంటే కందుకూరు, గుంటూరులో అమాయకుల ప్రాణాలు మిగిలేవని ఆక్రోశించారు. మానసికంగా, శారీరకంగా తనను ఇష్టానుసారంగా వేధిస్తున్నారని, వారి పేర్లన్నీ గుర్తు పెట్టుకుంటున్నారని హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గంలో తన చివరి రోజు పర్యటనలో భాగంగా గుడిపల్లె మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. గుడిపల్లెలో పోలీసులు ఆయనకు ప్రచార రథం ఇవ్వకపోవడం, మైకుకు అనుమతి ఇవ్వకపోవడంతో క్యార్వాన్ మీద ఎక్కి హ్యాండ్ మైక్ ద్వారా ప్రసంగించారు. ఇక వేల మంది పోలీసులు వచ్చి టీడీపీ కార్యకర్తలను కొట్టి మళ్లీ వాళ్ల మీదే హత్యాయత్నం కేసులు పెట్టడంపై మండిపడ్డారు. ప్రజలంటే తమాషా అనుకోవద్దు. ముఖ్యమంత్రి తొందరలోనే నీ బట్టలు ఇప్పి నడు రోడ్లో తిప్పారు. ఎందుకు చెప్తున్నానంటే హద్దులుంటాయి. హద్దులు దాటావు. మామూలు హద్దులు దాటడం కాదు, ఎవరో చెయ్యని ఘోరాన్ని తప్పును నువ్వు చేశావు. ఈ తప్పు క్షమించాలంటే ప్రజలు ఇప్పుడు ఒప్పుకోరు. ఒకటే చెప్తున్నా, ఇదే ప్రజల్ని మోసం చేశావు. ఆ రోజు ఒకటే అనుకున్నావు, భస్మాసుర హస్తం పెట్టావు. ఈ రోజు ప్రజల మీద దాడి చేస్తున్నావు, ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నావు, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నావు. అందుకే వార్నింగ్ ఇస్తున్నా, నిన్ను భూస్థాపితం చేస్తాం, నీ పార్టీని బంగాళాగా తవ్వగలుగుతాం. చేస్తామనే తమ్ముడు నువ్వు అడుగుతున్నా, సిద్ధంగా ఉన్నారో లేదని నువ్వు అడుగుతున్నా. ఏమన్నా ఆడబిడ్డల మీద చెప్పండి, న్యాయమా ఇది? ఇలాంటి చేయించున్నా ఎవరైనా రాజకీయాల్లో తప్పవునా కాదా? నేనేం తప్పు చేశాను? మీకు మీ దగ్గర రావడం నా తప్ప? మిమ్మల్ని కలవడం నా తప్ప? మీ సమస్యలు తెలుసుకోవడమే తప్ప? మీ ప్రతినిధిగా మీ దగ్గరికి రావడం, గ్రామాల్లో జరగడం నేను చేసిన నేరమని మిమ్మల్ని అడుగుతున్నా. సైకో ముఖ్యమంత్రి, సైకో జగన్ రా ఇక్కడికి గుడిపల్లికి. 14 ఏళ్ళు నేను అనుకోంటే నువ్వు పులిబందలకు పోయేవాడా? పిచ్చోడా అని అడుగుతున్నాను. ఏంటి అరాచకం? ఏంటి రౌడీజం? ఏంటి పోలీసుల యొక్క బానిసత్వం? పోలీసులు బానిసలుగా బతకద్దని మీరు మీ డ్యూటీ మీరు చేయండి, చట్ట ప్రకారం పనిచేయండి. ఏదో కావాలని నేను వస్తే తిరిగి పంపించాలని మీరు ప్రయత్నం చేశారు, కానీ నేను వెళ్ళను. మిమ్మల్ని పంపిస్తా ఇక్కడి నుంచి. మిమ్మల్నే కాదు, శాశ్వతంగా మీ సైకో ముఖ్యమంత్రిని, ఆయన పార్టీని భూస్థాపితం చేసే వరకు తెలుగు ప్రజల తరఫున పోరాడతా. నా గొంతు 5 కోట్ల ప్రజల గొంతు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలకు తావులేదు. ఇదేం ఎమర్జెన్సీ కాదు. నేను అడిగితే పారిపోతారు మీరు. పారిపోతే మీకు సిగ్గు లేదని అడుగుతున్నా కన్సర్న్ ఆఫీసర్కి. చట్టాన్ని అమలు చేయండి. చట్టాన్ని అమలు చేయకుండా మీ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తే, ప్రజలు తిరుగుబాటు చేస్తే, పోలీసులు మీరు ఎక్కడుంటారు? ఆకాశం తిరగాల తర్వాత. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కేసులు అనుకుండా ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయా మీకు? ఎన్ని జైళ్లు ఉన్నాయా? ఎక్కడ పెడతారు మీరు అన్నం తీసుకుపోయి? కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా, చట్టాన్ని గౌరవించమని హెచ్చరిస్తున్నా, రమ్మంటున్నా. నేను తదుపరి చర్య తీసుకునే ముందు పోలీసులు వచ్చి నాకు సమాధానం చెప్పాలి. జీవో 1 అది ఇల్లీగల్, హై హ్యాండెడ్ గా తీసుకొచ్చారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి నువ్వు రాజమండ్రిలో మీటింగ్ పెట్టావు కదా, సిగ్గులేదా నీకు? పెట్టావా లేదా? రోడ్ షో చేసావా లేదా?
నీ బొత్స నీ డిప్యూటీ స్పీకరు విజయనగరం ర్యాలీ చేశారా లేదా? ఎట్లా చేశారు మీరు? నిన్నే మాచర్లో మీ ఎమ్మెల్యే రోడ్ షో చేశాడా లేదా? సమాధానం చెప్పండి. నందిగామలో నీ ఎమ్మెల్యే రోడ్ షో చేశాడా లేదా? రావులపాడులో చేశాడు. తమాషా కానిది, ప్రజాస్వామ్యం ఇది. నేను మిమ్మల్ని తప్పవడాను. మళ్ళీ ఒక ఉన్మాది చెప్తే, ఒక సైకో చెప్తే ఆ సైకో ప్రకారం పనిచేయడం కూడా తప్పే. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా చట్ట ప్రకారం మీరందరూ దోషులే. నన్ను ఇబ్బంది పెడితే, నన్ను నడవనీయకుండా చేస్తే, నన్ను మాట్లాడనీయకుండా చేస్తే ప్రజలకు తెలియదనుకుంటున్నారు మీరు. గుర్తుపెట్టుకోండి, నేను చేసే ప్రతి ఒక్క చర్య ప్రజల కోసమే చేస్తున్నా. నా పోరాటం ప్రజాహితం కోసమే నా పోరాటం. అందుకే అడుగుతున్నా, పోలీసులు రమ్మంటున్నా. రాకపోతే ఒక 5 నిమిషాల తర్వాత ఏం చేయాలో మళ్ళా మీతో మాట్లాడతాను. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే సైకో పోవాలి. ఆ సైకో దగ్గర ఏమవుతుందో మనకే తెలియదు. ఎప్పుడన్నా చూసారా పోలీసులు మరి ప్రవర్తన? నా పోలీసులు ప్రజా పక్షులుగా తయారైపోయారు. చూస్తాను నేను కూడా. మళ్ళా పోలీసులు చట్ట ప్రకారం పనిచేయించే వరకు వదిలిపెట్టాను. తమాషాలు కావద్దండి మీరు. ఆడబిడ్డలో 35 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అన్ని గ్రామాలు తిరుగుతున్నాను. నేను తిరిగినప్పుడు నా జీవితంలో ఎవ్వరు కూడా అడ్డుపడలేదు. నేను అపోజిషన్ లో ఉన్నా, రూలింగ్ లో ఉన్నా,
స్వేచ్ఛగా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యల పరిష్కారం చేసి మీ ఆశీస్సులు ఎప్పుడూ పొందాను. మొట్టమొదటిసారిగా గమ్మునుంటారు లేదా మీరు? వెనకండి వాళ్ళు గమ్మునుండాలి. ఇనయ్యా ఉండు, ముందు మీటింగ్ సక్సెస్ కావాలి, తర్వాత అవన్నీ. ఈరోజు మనం చూస్తే ఈ పోలీసుల అరాచకం, ఆ తప్పు ఈ పోలీసులది కాదు, వీళ్ళని పాలిస్తున్న సైకో ముఖ్యమంత్రి. మీకు మానవత్వం ఉందా పోలీసులు? మీరు మనుషులేనా? 14 సంవత్సరాలు పాలించిన వ్యక్తిని, 14వ సంవత్సరం ప్రస్తుతం కూడా ప్రతిపక్ష నాయకుడిని, 29 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండి భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని మీకు సిగ్గు అనిపించలేదా? నన్ను ఈ మారి నిలబెట్టడానికి, నన్ను నడిపించడానికి మీకు సిగ్గు అనిపించలేదా? మీకు మనస్సు లేదా? మీరు కాకి బట్టలు వేసుకున్నారా లేదా? చట్టాలు తెలుసా లేదా మీకు? జీవో నెంబర్ 1 చదువుకోండి. ఎవడయ్యా మీకు ఉద్యోగం? మనం చూస్తా నాకు జాలి వేస్తా ఉంది, కోపంగా జాలి. బాధపడుతున్న ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, మీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని కలిసి హక్కు నాకు లేదా? ప్రజలారా మీరే చెప్పండి అని అడుగుతున్నా. ఉందా లేదా? నేను అడుగుతున్నా. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం అందరం ఒకటి కావాలనా లేదా? నేను వచ్చింది నా సొంత పనికి వచ్చానా? ప్రజల పనికి అవునా కాదా? మీకోసం అవునా కాదా? గట్టిగా సైకో ముఖ్యమంత్రిని డౌన్ డౌన్ అని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. మొన్ననే తమిళు ఈ ముఖ్యమంత్రి పని అయిపోయింది, మళ్ళీ తిరిగి రావనే పెరిగితనం పట్టుకునుంది. అందుకే పోలీసులు కూడా చెప్తాను, నేను కూడా మీ పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటున్నా, మీ ఆటలన్నీ గుర్తుపెట్టుకుంటున్నా. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్ని శిక్షించే పరిస్థితి కూడా వస్తుంది. తప్పకుండా మీకు కూడా శిక్ష పడుతుంది. నన్ను బాధ పెట్టిన మీ మనస్సును అడగండి, మీరు చేసింది న్యాయమా అని మీరు ఆలోచించుకోండి. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లలో. నాదొక చరిత్ర, నాదొక రికార్డు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా తెలుగు జాతిలో ఎవరూ లేరు. అది ఒక రికార్డు అని మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి నన్ను మీ ఇష్ట ప్రకారం వేధించడానికి ప్రయత్నం చేస్తారా మీరు? అంటే నేను తిరిగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఎక్కడ చూసినా మళ్ళా ఈ ముఖ్యమంత్రి పోవాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, యువత ఉద్యోగాలు రావాలని, రాష్ట్రం బాగుండాలని స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇప్పుడు నేను పిలిస్తే వచ్చారా వీళ్ళందరూ? వాళ్లే స్వచ్ఛందంగా వచ్చారు. మీరు ఎంత ఆపితే అంత ప్రజలు రెచ్చిపోతారు. మీరేమీ చేయలేరు. మీరు చేయగలిగింది నన్ను శారీరకంగా ఇబ్బంది పెడతారు, మానసికంగా ఇబ్బంది పెడతారు, లేకపోతే అన్ని విధాల వేధింపు చర్యలకు పాటుపడతారు. కానీ నా సంకల్పం ఉక్కు సంకల్పం, ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండే సంకల్పం. నేను అడుగుతున్నా, ఎన్నిసార్లు ఇక్కడనే మీటింగ్లు పెట్టుకున్నాం తమిళలో మనం? ఇదే తుగ్లక్ జగన్, ఇదే సైకో జగన్ ఇక్కడే మీటింగ్ పెట్టాడా లేదా? అపోజిషన్ వచ్చినప్పుడు పెట్టాడా లేదా? రాలేదా? గుడిపల్లిగా రాలేదా?
ఓకే, గుడిపల్లికే రాలేదు. కానీ ఏ నాయకుడు వచ్చినా మనం ఇక్కడే మీటింగ్లు పెట్టామన్నా కాదా? అలాంటి ప్రదేశంలో మీటింగ్ పెట్టకూడదన్నారు. నేను అడుగుతున్నా, అక్కడ పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలో చెప్పాలి కదా. అడిగాను కదా మిమ్మల్ని, ముఖం ఎందుకు చాటేశారు మీరు? పోలీసులు ముఖం చాటేసే పరిస్థితికి వస్తున్నారంటే ఏమనాలి వీళ్ళని? మొన్న ఇదే మారిగా నా ప్రచార చైతన్య రథం పోలీసులు దొంగల మారిగా తీసుకెళ్లారు. చట్ట ప్రకారం పనిచేయాలి మీరు, దొంగతనాలు చేయడానికి కాదు. ఆ ప్రచార చైతన్య రథం తప్పే ఉందండి. నా వెనకాన వస్తుంది, లైసెన్స్ ఉంది. మీరేదైనా ఉంటే రూల్స్ చెప్పండి, అవి కూడా పాటిస్తాం. అంతేగాని నా డ్రైవర్ని కొట్టి బెదిరించి బూతులు తిట్టి ఇష్టానుసారంగా